దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఈరోజు మరోసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించే అవకాశం ఇచ్చినటువంటి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయాన్ని, రెండవ అధ్యాయాన్ని కూడా మనం ధ్యానం చేసాం. ఈరోజు మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. మూడవ అధ్యాయము 1వ వచనం నుండి వచనం వెంబడి వచనం చదువుతూ మనం మూడవ అధ్యాయము ధ్యానం చేద్దాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడడి. దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే అపోస్తులుడైనటువంటి యోహాను వ్రాసినటువంటి ఈ యొక్క మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనం ఎవరి పిల్లలము? దేవుని పిల్లలము. మనము సాతాను పిల్లలము కాదు, మనము దేవుని పిల్లలము. దేవుని పిల్లలమని మనం పిలవబడేటట్లుగా తండ్రి మన ఎడల ప్రేమను కనపరిచాడు. ఆ ప్రేమను మీరు చూడండి, ఎలాంటి ప్రేమను కనపరిచాడో అని యోహాను సార్వత్రిక సంఘానికి లేదా క్రైస్తవ సమాజానికి లేదా ఈ మానవ లోకానికి ఈ యొక్క మాటల ద్వారా ప్రశ్నిస్తున్నాడు, అడుగుతూ ఉన్నాడు. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. మనం ఎవరు అనంటే నిస్సంకోచంగా, నిర్వివాదంగా మనము దేవుని పిల్లలమే. ఎందుకంటే తండ్రి మన మీద అట్టి ప్రేమ కనపరిచాడని మనము క్రీస్తు యేసు ప్రభుని విశ్వసించి ఆయన యొక్క విమోచన క్రయధనమైనటువంటి రక్తము ద్వారా మనము దేవునికి పిల్లలయ్యాం. కాబట్టి మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. లోకానికి మనం తెలీదు దేవుని పిల్లలం అన్న విషయం. ఈ విషయం లోకస్తులతో చెప్తే వెటకారంగా, వెకిలిగా, హేళనగా మాట్లాడతారు. ఎందుకంటే ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. లోకము దేవుణ్ణి ఎరిగి ఉండలేదు, లోకము దేవుణ్ణి తెలుసుకోలేదు. మనము దేవుణ్ణి తెలుసుకున్నాం. ఆయన మన ఎడల ఎట్టి ప్రేమ కనపరిచాడో మనం తెలుసుకోగలిగాం. అది దేవుని యొక్క కృప. 2వ వచనం, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ప్రస్తుతానికి ఇప్పటికీ మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో భవిష్యత్తులో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, గనుక ఆయనను పోలి యుందుమని ఎరుగుదుము. నరుని దేవుని పోలికలో చేశాడు కదా. ఇప్పుడు దేవుని పిల్లలమైనప్పుడు తిరిగి దేవుని యొక్క రూపాన్ని సంతరించుకుంటాం. మనము దేవుని యొక్క సారూప్యతను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికని మీరి లోకంలో కలిసిపోయిన తర్వాత లోకములో ఉండగా దేవుడే మనల్ని ప్రేమించి ఆయన యొక్క ప్రేమను గుర్తెరిగేటట్లుగా చేశాడు కదా. తిరిగి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలె మనం ఉన్నామని తెలుసుకునే అవకాశం ప్రభువారిస్తారు. 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకును. ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నాం మనం? ప్రభు యేసయ్య ప్రత్యక్షం అవబోతున్నాడని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రూపంలో మనం ఉంటామని, ఆయన స్వరూపాన్ని కలిగి ఉంటామని ఈ నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన ఎదుట ప్రతివాడు ఆయన పవిత్రుడైనట్టు తన్ను పవిత్రునిగా చేసుకును. తన్ను పవిత్రునిగా చేసుకుని అంటే మనంతటి మనం పవిత్రునిగా చేసుకోలేం, కానీ పవిత్రుడైన పరిశుద్ధుడైన క్రీస్తు యేసు యొక్క శిలువ బలియాగం ద్వారా కార్చబడిన రుధిరం ద్వారా మనం పవిత్రులమవుతాం. 4వ వచనం, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. పాపం చేసే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడం. పాపం అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం.
ప్రతి ఆజ్ఞ దేవుని చేత ఇవ్వబడింది. ఆజ్ఞను అతిక్రమించడం అంటే పాపం చేయడమే. కాబట్టి పాపము చేయు ప్రతివాడు కూడా ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. 5వ వచనం, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ప్రభువైన యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన ఏదో టైం పాస్ చేయడం కోసం రాలేదు. ఆయన ఏదో మానవులతో గడపడానికి రాలేదు. కానీ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగిన వాడై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అదే చెప్తున్నాడు, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మన దేశానికి సంబంధించని దేవుడని, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకు ఎటువంటి సంబంధం లేదని అనేవారితో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. యేసు ఎందుకు వచ్చాడంటే పాపములను తీసివేయడానికి వచ్చాడు. ఎవరంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపాన్ని తొలగించడానికి, తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. 6వ వచనం, ఆయన యందు నిలిచి ఉండేవాడెవడును పాపము చేయడు. పాపము చేయవాడెవడును ఆయనను చూడలేదు, ఎరుగును లేదు. ఆయన యందు ఎవడైతే నిలిచి ఉంటాడో వాడు పాపం చేయడు, చేయనేరడు. కానీ పాపము చేయు ప్రతివాడును, పాపము చేయువాడెవడును ఆయనను చూడలేదు, ఎరుగునలేదు. దేవుని చూడలేదు, దేవుని ఎరుగలేదు. మనము ఈ భూమి మీద ఇంకా పాపిగానే ఈ పాప దేహములో ఉన్నాము. పాప స్వభావాన్ని మనం పూర్తిగా పాప స్వభావం నుంచి రాలేదు, కానీ మన పాపమంతా క్రీస్తు యేసు యొక్క రక్తము చేత కడగబడింది. ఆయన చేత ప్రతిరోజు వాక్యం ద్వారా రక్షించబడుతూ ఉన్నాం. ఆయన యొక్క రూపాన్ని, ఆయన యొక్క స్వరూపాన్ని మనం సంతరించుకోవడానికి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలె మనం ఉండడానికి మనము దేవుని యొక్క వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తర్ఫీదవుతూ ఉన్నాం. 7వ వచనం, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయుకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతివాడును నీతిమంతుడు. మనము మోసపరచబడడానికి అవకాశం లేదు. ఇంకా ఆదాము అవ్వలని సాతాను మోసపరిచాడు. చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మను మోసపరచనీయుకుడి. మనం మోసపరచబడడానికి అవకాశం లేకుండా ఈ హెచ్చరిక చేస్తున్నాడు. ఎవరు మోసపరుస్తాడు మనల్ని? సాతాను చేత మోసపరచబడకూడదు. సాతాను చేసే మభ్యపరిచేటువంటి ఆ మభ్యకు మనం లొంగకూడదు, లోను కాకూడదు. కాబట్టి చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మను మోసపరచనీయుకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. ఆయన నీతిమంతుడై ఉండగా ఆయన వల్ల నీతిని జరిగించేవాడు కూడా నీతిమంతుడిగా మార్చబడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్నప్పుడు నీతి యావత్తు ఈ విధంగా జరగాల్సిందే అని అంటున్నాడు. ఈ లోకంలో ఆయన యందు మారు మనసు పొందడం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందడం, ఆయనలో రొట్టె ద్రాక్షరసపు అనుభవంలోనికి రావడం, సంఘములో స్థిరపరచబడడం, క్రీస్తు యేసు ప్రభువారు రాకల్లో ఎత్తపరచబడడానికి నిరీక్షణ కలిగి ఉండడం, ఇవన్నీ కూడా నీతి కలిగి ఉండడం అని అర్థం. 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. ఎప్పటి నుండి? ఆ పరలోక రాజ్యంలో మహోన్నతునితో సమానముగా ఉండుటకు ప్లాన్ చేసుకున్నటువంటి ఆ అపవాది నేలను రాలిపోయినటువంటి ఆ క్షణం నుంచి అపవాది పాపము చేస్తూనే ఉన్నాడు. ఆదాములను పాపంలో పడవేశాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని పాపంలోనికి నెట్టివేస్తూ ఉన్నాడు. పాపము కబంధ హస్తాల్లో మానవాళిని చిక్కించుకుంటూ ఉన్నాడు. అందుకనే వాక్యంలో ఉంది, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షం. ఎందుకు వచ్చాడు దేవుని కుమారుడు? 1 అధ్యాయం 5వ వచనంలో పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. 2వది 8వ వచనంలో అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. కాబట్టి దేవుని కుమారుడు ప్రత్యక్షం అవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారంగానే జరిగింది. 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. దేవుని మూలముగా పుడితే
దేవుని యొక్క బీజము, ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క లక్షణాలు, క్రీస్తు యేసు యొక్క గుణలక్షణాలు మనం కలిగి ఉండడానికి ప్రభు సహాయం చేస్తారు. ఈ లోకంలో సాతాను మనల్ని ప్రేరేపించినప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని ప్రభు యొక్క వాక్యం ద్వారా నడిపిస్తూ ఉంటారు. 10వ వచనం, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును, నీతిని జరిగించు ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు గారు. దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేట పడడానికి మనం దేవుని యొక్క వాక్యములో నడుచుకోవడం, పాపము చేయకుండా వాక్యమును బట్టి హెచ్చరించబడడం, మన లోపల పరిశుద్ధాత్మ అపవాది ప్రేరేపణతో యుద్ధము చేసినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనం రక్షించబడుతూ కాపాడబడుతూ ఉంటాం. దీని ద్వారా మనము దేవుని యొక్క పిల్లలము అని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. పాపము చేయకుండా నీతిలో సాగిపోవడానికి ప్రభు సహాయం చేస్తూ ఉంటారు. దీనిని బట్టి మనము దేవుని పిల్లలమని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. 10వ వచనం మరలా చదువుతున్నాను. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును, నీతిని జరిగించు ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దేవుని సంబంధులు కారిని ఎవరిని గూర్చి అంటున్నాడంటే, నీతిని జరిగించని వారు, రెండవదిగా సహోదరుని ప్రేమించని వాడు, వీళ్ళు దేవునికి సంబంధమే లేదు అని అంటాడు. 11వ వచనం, మనం ఒకరినొకడు ప్రేమింపవలనంది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము ఒకరినొకడు ప్రేమింపవలనని మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరిని చంపెను. తన సహోదరిని చంపెను ఎవరు? కయీను. కాబట్టి కయీను వలె మనం ఉండకూడదు. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. నీతి కలిగినటువంటి వాని క్రియలను చూసి పాపము చేసేటువంటి కయ్యను, నీతిని చేసేటువంటి హేబేల్ను చూసి చంపేశాడు. అందుకే కదా చంపేశాడు. ఈ క్రియలను బట్టి మనము దేవుని సంబంధమా కాదా అని చెప్పి తెలుసుకోవచ్చు. 13వ వచనం, సహోదరులారా లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. లోకం ద్వేషిస్తుంది. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వ్యక్తిని లోకం ద్వేషిస్తుంది. దేవుని యొక్క ప్రేమను కనపరిచే విషయంలో లోకం స్వాగతిస్తుందేమో, కానీ దేవుని యొక్క చిత్తాన్ని కఠినం చేసేటువంటి సమయంలో లోకం ద్వేషిస్తుంది. కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తుంటే నువ్వు మరణము నుండి జీవములోనికి వచ్చి ఉన్నావు అని అర్థం చేసుకోవాలి. ప్రేమ లేనివాడు మరణమందే నిలిచి ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. 15వ వచనం, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదరు. హత్య చేయడంతో సమానమట సహోదరుని ద్వేషించడం అనేది. హత్యానేరముతో సమానమట సహోదరుని ద్వేషించడం అనేది. సహోదరుని ద్వేషించేటువంటి ఆ పరిస్థితి మనలో ఉన్నట్లయితే హత్య, నరహంతకుడిగా దేవుని యొక్క వాక్యం పరిగణిస్తుంది. కాబట్టి జాగ్రత్త పడి దేవుని యొక్క వాక్యంలో నిలిచి ఉందా. 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకునిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్టబద్ధులమై ఉన్నాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని ఎంత ప్రేమించాడంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టేశాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. కాబట్టి మనము సహోదరులను ఎంత ప్రేమించాలంటే వారి కొరకు మనం ప్రాణం పెట్టగలిగినంతగా ప్రేమించాలి. ప్రేమింపబద్ధులమై ఉన్నామని అంటాడు. ఎంత ప్రేమించాలి మన సహోదరులను అంటే ప్రాణం పెట్టేటంతగా ప్రేమించాలి. ఇది చెప్పుకోవడం ఈజీయే, ప్రసంగించడం ఈజీయే, వినడం ఈజీయే, కానీ మన యొక్క కార్యాచరణ ఈ యొక్క విషయాల్ని మన యొక్క ప్రణాళికలోనికి తీసుకురావడం అనేది మనకి చాలా 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 కష్టమైనదే. కానీ దేవుని యొక్క ఆత్మ సహాయం అడిగి మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 17వ వచనం, ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. ఈ లోకంలో బ్రతుకుదెరువు ఏదైనా ఉందనుకోండి, ఈ లోకంలో ఏదైనా బ్రతుకుదెరువు ఉందనుకోండి, అతనికి తన సహోదరుని చూసినప్పుడు, ఆ సహోదరుడి యొక్క లేమిని చూసినప్పుడు స్పందించాలి.
స్పందించాలి. చూడండి ఈ వాక్యంలో, ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలా నిలుచును? దేవుని ప్రేమిస్తున్నానని చెప్తూ నీ ఎదుట లేమి కలిగిన వారిని కనీసము వారి మీద కనికర పడకపోగా నీవు దేవుని ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలుగుతావు? ఎలా చెప్పగలవు? నువ్వు నీ యొక్క ఎదుట ఉన్నటువంటి కఠిన లేమి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ సహోదరుని మీద నీ కనికరాన్ని చూపించవే. దేవుని అంటే నాకు ఇష్టం, దేవుడు అంటే ప్రేమాన్ని చూపుతావు. దేవుని వాక్యం దానికి అంగీకరించడం లేదు. తర్వాత 18వ వచనం, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. మనము మాటతో ప్రేమించడం ఈజీయే, నాలుగుతో చెప్పేయడం ఈజీయే, కానీ క్రియ ద్వారా ప్రేమించడం అనేది దేవుని వాక్యం కోరుకుంటోంది. మనము మాటల ద్వారా ఎంత ప్రేమించినా, నాలుక ద్వారా ఎంత ప్రేమించామని చెప్పినా అది క్రియారూపకము దాల్చకపోతే ఆ మాటకు, ఆ నోటి మాటకు విలువ లేనే లేదు. 18వ వచనం మరలా చదువుతున్నాను, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతిపరుచుకుందుమో. ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుంది? మనం సహోదరుని ఎడల కనికరము చూపడం లేదా? మనము సహోదరుని ద్వేషిస్తున్నామా? లేదంటే దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి ఆయన ఆజ్ఞలను పాటించడం లేదా? మన యొక్క మనస్సాక్షి మన మీద నిందారోపణ చేస్తూ ఉండగా మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో, మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. దేవునితో సరి చేసుకుందాము. 21వ వచనం, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మన హృదయం దేవుని ఎదుట దోషారోపణ చేయకుండా ఉంటే మనం దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండగలం కదా. అలా ధైర్యంగా ఉండండి మీరు దేవుని యొక్క సన్నిధిలో అని అంటాడు. 22వ వచనం, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మనం ఏమి అడిగినా ఆయన వలన మనకు దొరకాలంటే ఆయనకి ఇష్టమైనవి మనం చేయాలి. అదే అంటాడు ఇక్కడ, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన దొరుకును. 23వ వచనం చదువుతున్నాను, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నది. ఆయన నమ్ముకోవాలి యేసుక్రీస్తు ప్రభుని. రెండవదిగా సహోదరుని ప్రేమించాలి. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆయన యొక్క మరణ పునరుద్ధానాల్లో, ఆయన యొక్క రక్తములో వచ్చేటువంటి రక్షణలో, మరియు ఆయన యొక్క రెండవ రాకడలో, ఆయన యొక్క నిత్య రాజ్యములో మన విశ్వాసం ఉంచాలి. తర్వాత మనం సహోదరుని ప్రేమించాలి. 24వ వచనం, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకునిచున్నాము. దేవుని యొక్క ఆత్మ మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు, మనలో దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని చేయగలం, దేవుని యొక్క ఉద్దేశాలని నెరవేర్చగలం. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని సహోదరుని ప్రేమించడం మూలంగాను, దేవుని ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మూలంగాను మనం తెలుసుకోగలం. నీతి యావత్తు ఆయన నీతిమంతుడైనట్టు మనము నీతిమంతులుగా నీతిమంతులుగా మనము అవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యం ద్వారా మనము సిద్ధపరచబడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆయన్ని ప్రేమించాలి. దేవుని పిల్లలుగా మనం పరిగణించబడ్డాం కాబట్టి దేవుని పిల్లలుగానే మనము జీవించాలి. సాతాను పిల్లలుగా,
లోకపు పిల్లలుగా, దురాత్మ పిల్లలుగా మనం ఉండకుండానట్లు పరిశుద్ధుడైనటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు ద్వారా మనము దేవునికి పిల్లలగుటకు అధికారం ఇచ్చినటువంటి యొక్క వాక్యమును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఆయన యొక్క నిత్య రాజ్యమునికి వారసులు అవ్వడానికి, ఆయన యొక్క రాకడలో మనము ఎత్తబడగలగడానికి ప్రభునేస్తునందు విశ్వాసం ఉంచుతూ సహోదరుని ప్రేమిస్తూ ఆయన యొక్క ఆజ్ఞలు పాటించేటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదములు మనకు అనుగ్రహించి ప్రభువే మనందరినీ ఆశీర్వదించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. దేవుని యొక్క కృప మనకు తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం దయచేసి.